హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం అయితే డ్రా చేయబోతున్నాము ఈ చిన్న శాంతా. గాయ్స్ వీని మనం డిఫరెంట్ కలర్స్లో అయితే డ్రా చేయొచ్చు. గాయ్స్ చాలామంది అయితే డ్రాయింగ్ వీడియోస్ పెట్టు బాగుంటుంది, లాస్ట్ టైం క్యాట్ నాప్ గీసావు చాలా బాగుందని అడిగారు. కాబట్టి ఈసారి మనం ఈ శాంతా గీద్దాం ఫస్ట్. ఇంకా వేరే క్రిస్మస్ డ్రాయింగ్స్ కూడా వేద్దాం గాయ్స్. ఫస్ట్ మనమైతే శాంతా గీద్దాం. ఓకే, మనం ఫస్ట్ క్యాప్ గీసుకుందాం గైస్. ఈ కార్నర్ గీస్తున్నాను నేనైతే. ఓకే, మనకైతే మెల్లమెల్లగా ఇది కూడా అయిపోతుంది. క్యాప్ అయితే మనకు అయిపోతుంది గైస్. ఇక్కడ మనం చిన్నగా డెకరేషన్స్ లాంటివి కూడా చేయొచ్చు, లైట్గా చేద్దాం. ఇక్కడ ఎలానా కాటన్ టైప్ ఉంటుంది గైస్, మనం లోపల లైన్ ఇలా కవర్ చేసేద్దాం. ఫస్ట్ మనకి షేప్ కోసం ఇలా తీసుకుంటే మనకి ఇక్కడ ఇలా గీయాలి గైస్. ఓకే, మన క్యాప్ అయితే బాగుంది శాంతాది. నెక్స్ట్ మనకి ఈ పార్ట్ ఇది ఉంది కదా, ఈ మీసం లాంటిది, ఈ ఫేస్ ఇలా గీసుకోండి గైస్. ఇక్కడ మనకి గెడ్డం వస్తుంది, బియర్డ్. ఓకే, ఇలా వచ్చి శాంతా క్లాస్. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ శాంతా క్లాస్ నోస్ వస్తుంది, ఇదంతా బియర్డ్ ఉంటుంది. ఇక్కడ స్మైలీ ఫేస్, ఇక్కడ ఇలా గీద్దాం. ఓకే, మనకిప్పుడు ఐస్ మెయిన్ పార్ట్ అయితే మనకు ఐస్ నీట్గా రావాలి. ఇలా సర్కిల్ గీసుకొని దాని లోపల ఇలా ఐస్లా గీసుకుంటే బాగుంటుంది. మన శాంతా ఫేస్ అయితే రెడీ. గైస్ ఇలా గీద్దాం, బాగున్నాడు శాంతా. ఇప్పుడు మన శాంతా అది ఈ షర్ట్ ఇదంతా వస్తుంది. ఓకే, మనం దీనికి ఏ కలర్ వేద్దామంటే గైస్ రెడ్, మ్యాక్సిమం రెడ్లోనే ఉంటుంది కాబట్టి మనం కొంచెం డిఫరెంట్గా బ్లూ కలర్ వేద్దాం గైస్. నేను క్రిస్మస్ది క్రాఫ్ట్ కూడా చేశాను, అది ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. షార్ట్స్లో అయితే పెట్టాను నేను అది. మినీ శాంతా, అవర్ మినీ శాంతా. ఇక్కడ కూడా హ్యాండ్స్ ఇక్కడ ఇలా వస్తుంది, ఇక్కడ ఇలా ప్యాంట్ వస్తుంది. ఇంకా షూస్ మనకైతే ఈజీగా ఉంటుంది గైస్. ఇలా వేసి ఇలా లేస్ కట్టుకున్నట్టు కిందిలా స్టెప్పింగ్ది ఒక గిఫ్ట్ గీద్దాం చేతిలో గైస్. మనకైతే ఆ క్రాఫ్ట్లో నేను గిఫ్ట్ కూడా అయితే గీసాను, ఆ గిఫ్ట్ చూపిస్తాను గైస్ మీకైతే. అంటే గీయలేదు, ఆ క్రాఫ్ట్లో కొన్నాము. ఇదిగోండి గైస్ ఈ గిఫ్ట్ కూడా ఎల్లో. ఓకే, మనమైతే గిఫ్ట్ గ్రీన్ గీద్దాం, బాగుంటుంది. ఓకే, చేతిలో ఇలా బాక్స్లా గీసి ఇలా వచ్చి క్రిస్మస్ గైస్, మన శాంతా క్లాస్. మన శాంతా క్లాస్ రెడీ గైస్. ఇప్పుడు దీనికి మనమైతే వేయాల్సింది కలరింగ్ గైస్. ఇప్పుడు మనమైతే కలర్ పెన్సిల్స్తో అయితే కలర్ వేద్దాం. మనకి ఇక్కడంతా బ్లూ ఉంటుంది. ఓకే గైస్, నేనైతే అక్కడ బ్లూ కలర్ అయితే వేసేసాను. మన క్యాప్ కూడా ఇక్కడ, ఈ క్యాప్ కూడా మనకి బ్లూ కలరే ఉంటుంది. ఓకే, ఇది కూడా మనం గీసేద్దాం. ఇక్కడ ఇలా వస్తుంది గైస్. మనకి ఇది యాక్చువల్లీ గ్రీన్ వేస్తే బాగుంటుంది, కానీ మనం ఎల్లో కలర్ శాంతాతో ఈ ఎల్లో కలర్ వేసాం కాబట్టి ఇక్కడ ఎల్లో వేద్దాం మనము, బాగుంటుంది గైస్.
కాటన్ అదంతా ఎలా అన్నా వైట్ ఉంటుంది. షూస్ రెడ్ వేద్దాం, కలర్ఫుల్ శాంతా క్లాస్. గైస్ నెక్స్ట్ ఇంకేం గీయాలో ఆలోచించండి. ఈ వీడియోలో క్రిస్మస్ ట్రీ ఇంకొక 2 ఏమన్నా గీద్దాం. నెక్స్ట్ స్నోమ్యాన్ గీద్దాం గైస్. స్నోమ్యాన్ కూడా బాగుంటుంది గీయడానికి. ఇక్కడ మనము ఆరెంజ్ చేద్దాం గిఫ్ట్ బాక్స్కి. ఇప్పుడు ఫేస్కి మనము స్కిన్ కలర్ వాడాలి. యాక్చువల్లీ కలర్ పెన్సిల్స్లో ఎక్కువ శాతం స్కిన్ కలర్ ఉండదు, కాబట్టి ఆరెంజ్ని ఉంటుంది. మనం ఆరెంజ్ని కూడా వాడచ్చు. నార్మల్ సెట్స్లో అయితే అమ్మదు. ఇక్కడ కూడా మనకు ఆరెంజ్ లైట్గా వేస్తే అది స్కిన్ కలర్లా ఉంటుంది గైస్. మనకు మౌత్ అయితే రెడ్ కలర్ ఉంటుంది, మౌత్ రెడ్. అంతే గైస్, మన క్యూట్ శాంతా క్లాస్ రెడీ. నెక్స్ట్ మనం ఏం గీద్దాం గైస్? స్నోమ్యాన్ అనుకున్నాం కదా, స్నోమ్యాన్ అయితే గీసేద్దాం. ఓకే, ఇప్పుడు మనమైతే స్నోమ్యాన్ అయితే ఇక్కడ గీద్దాం గైస్. ఫస్ట్ అయితే ఒక సర్కిల్ మనకి ఇలా ఫేస్లో ఉంటుంది కాబట్టి ఒక క్యారెట్ గైస్. తన నోస్కి చాలామంది క్యారెట్ పెడతారు, మనం కూడా క్యారెటే పెడదాం, బాగుంటుంది. ఇప్పుడు ఈసారి మనకు ఐస్ బ్లాక్ ఉంటుంది గైస్. ఐస్ బ్లాక్ వేస్తే బాగుంటుంది, ఎందుకంటే స్నోమ్యాన్కి చాలామంది బటన్స్ ఐస్ కిందకి పెడతారు. కాబట్టి మనం ఇలా బ్లాక్ కలర్ వేసామంటే కొంచెం క్యూట్ అనిపిస్తుంది డ్రాయింగ్ కాబట్టి. ఓకే, మన లిటిల్ స్నోమ్యాన్ ఫేస్ అయితే రెడీ. మనం ఇప్పుడు క్యాప్ అయితే గీద్దాం. క్యాప్ మనకి యూజువల్లీ బ్రౌన్ ఇంకా రెడ్ కలర్స్లో ఉంటుంది, మనం బ్రౌన్ కలర్ ఇద్దాం. ఎందుకంటే టోటల్ వైట్ ఉంటుంది, కొంచెం డిఫరెంట్ ఉండాలంటే మనం ఈ కలర్ వేయాలి. ఇలా బటన్స్ పెడతారు చాలామంది. ఓకే, ఇది అయితే డన్, ఇది కూడా డన్, ఇది కూడా డన్. ఇంకా మనకి ఇక్కడ స్టిక్స్, చిన్న చిన్న స్టిక్స్ ఇలా స్నోమ్యాన్కి ఇలా పెడతారు, మనం చాలామంది అయితే పెడతారు గైస్. మనకు అమెరికాలో స్నో పడుతుంది కదా, అక్కడ చాలా బాగుంటాయి ఆ స్నోలో వైట్ కలర్ స్నోమ్యాన్ అలా. గైస్ మన స్నోమ్యాన్ అవుట్లైన్ అయితే రెడీ. స్నోమ్యాన్ లోపల కూడా మనం వేసేసాము. ఇప్పుడు స్నోమ్యాన్కి మనం వేయాల్సిన కలర్స్ అయితే వేసేద్దాం. ఇక్కడైతే మనకి బ్రౌన్ కలర్. ఓకే, మనం ఇక్కడైతే బ్రౌన్ కలర్ ఇద్దాం. ఓకే, ఇక్కడ బ్రౌన్ వేసేస్తే అయిపోతుంది. ఇక్కడ ఆరెంజ్ గైస్, మనం చేతులకి ఎల్లో వేద్దాం. మళ్ళీ ఆరెంజ్, ఇది ఆరెంజ్ సేమ్ ఉంటుంది. చేతులకి ఎల్లో వేద్దాం మనము. ఓకే, ఎల్లో అయితే నేను తీసేసుకున్నాను. ఇప్పుడు ఎల్లో అయితే, అయ్యో గైస్ నేను ఎల్లో అనుకుని గ్రీన్ వేసేసా, కానీ గ్రీన్ కూడా బాగుంది. గ్రీన్ మనకి ఇవి ఎలా ఉన్నాయంటే ఇలా ట్రీస్ లాంటివి ఉంటాయి కదా, ఆ ట్రీస్ టైప్ అయితే ఉంది. ఓకే, మనం ఇక్కడ రెడ్ వేసిస్తే మన స్నోమ్యాన్ రెడీ గైస్. ఇంకొక బొమ్మ కూడా మనం క్రిస్మస్ స్పెషల్ అయితే గీద్దాం గైస్. మన స్నోమ్యాన్ ఇంకా శాంతా క్లాస్ అయితే చాలా క్యూట్ ఉన్నారు. మనం ఇంకా క్రిస్మస్ ట్రీ గీద్దాం గైస్. క్రిస్మస్ ట్రీ మెయిన్ అదే, అది కూడా గీయాలి గైస్. ఫస్ట్ మనం ఇలా కోన్ షేప్లో డిజైన్ వేయాలి, స్టార్టింగ్ కాబట్టి కోన్ షేప్లో డిజైన్ గైస్. యాక్చువల్లీ నేను నా క్రాఫ్ట్లో చేసింది యాక్చువల్లీ అది క్రిస్మస్ ట్రీ కాదు గైస్. నేను మా స్కూల్ యాక్టివిటీలో అయితే ఒక క్రిస్మస్ ట్రీ డ్రా అయితే చేశాను, అది కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలోనే గైస్. ఎండ్ వరకు చూడండి, వీడియో చాలా బాగుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక్కడ మనం ఇలా బెల్స్లా పెడదాము. ఓకే, నార్మల్గా మనకి ఇలా బాల్స్ లాంటివి పెడతారు క్రిస్మస్ అప్పుడు క్రిస్మస్ ట్రీకి. ఓకే, మనం పెట్టిద్దాం. మన క్రిస్మస్ ట్రీ రెడీ. ఇంకా జస్ట్ కలరింగ్. క్రిస్మస్ ట్రీ. ఓకే, ఇప్పుడు క్రిస్మస్ ట్రీకి మనమైతే కలర్ వేద్దాం. ఇదైతే గ్రీన్ కలర్ ఉంటుంది మొత్తం గైస్. ఇదంతా గ్రీన్ కలర్ అయితే ఉంటుంది మనకి. ఓకే గైస్, నేనైతే ఇక్కడ గ్రీన్ కలర్ అయితే ఫిల్ చేసేసాను. ఇప్పుడు ఈ కలర్ వాటికి డిఫరెంట్ కలర్స్ ఇద్దాం. నేనైతే ఎల్లో ఒకటి అయితే తీసుకున్నాను, అండ్ నెక్స్ట్ ఆరెంజ్ అండ్ పింక్, బ్లూ.
గాయస్ ఈ 4 కలర్స్తో మనం మొత్తం ఫిల్ చేద్దాం. గాయస్ నేను యాక్చువల్లీ రెడ్ కూడా తీసుకునేవాడిని, కానీ ఎందుకు తీసుకోలేదంటే మనకి స్నోమ్యాన్ ఇంకా శాంతాక్లాస్లో ఎక్కువ శాతం రెడ్ కొంచెం కొంచెం ఎక్కువ వాడలేదు, కానీ వాడాం కదా, మళ్ళీ సేమ్ డిజైన్ అవుతుంది. గాయస్ ఇంకా క్రిస్మస్లో ఏమేమి డ్రాయింగ్స్ ఉంటాయి? క్రిస్మస్లో ఈ శాంతాక్లాస్, స్నోమ్యాన్, అంతే గాయస్, ఇంకెక్కువ ఏమి ఉండవు. ఈ వీడియోలో ఇంకా ఏమైనా డ్రాయింగ్ ఉంటే అది కూడా వేసేద్దాం, కంప్లీట్ చేసేద్దాం. గైస్ మనకి ఇది కూడా ఎల్లో ఉంటుంది, ఈ స్టార్ కూడా ఎల్లో అయితే గీసేద్దాం. ఇక్కడ మనకి ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ కింద మనకి బ్రాంచ్ అయితే ఉంది కదా, స్టెమ్ ఆ స్టెమ్కి మనం అయితే బ్రౌన్ కలర్ వేసేద్దాం. ఓకే, బ్రౌన్ కలర్ అయితే వేసేద్దాం. ఈ బ్రౌన్ కలర్, ఆరెంజ్, రెడ్ కొంచెం కొంచెం సేమ్ ఉంటాయి. ఆరెంజ్ మనకి లైట్ కాబట్టి అంత అలా తెలియదు, కానీ రెడ్ ఇంకా బ్రౌన్ కొంచెం డార్క్గా రెడ్ వేస్తే బ్రౌన్, ఒకసారి మీ కలర్స్ కూడా చూడండి, లైట్గా సేమ్ కలర్ ఉంటాయి. అంటే మొత్తం కాదు, కానీ చూడండి. ఇప్పుడు నేను రెండు చేతులు ఇలా పట్టుకున్నాను అనుకోండి, మీకు ఏది బ్రౌన్ అంత ఈజీగా తెలియదు, కానీ రెండు తెలుస్తాయి కదా. ప్లస్ ఇంకా మనకి క్రిస్మస్లో ఏమేమి ఉంటాయి, ఇంకా శాంతాక్లాస్, అంతే గాయస్. మనకి క్రిస్మస్లో ఇవైతే ఈ 3 అయితే ఉంటాయి. ఓకే గాయస్, నాకైతే శాంతాక్లాస్ నచ్చింది, స్నోమ్యాన్ ఇంకా క్రిస్మస్ ట్రీ అన్నీ బాగున్నాయి. ఓకే గాయస్, ఈ వీడియో అయితే ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గాయస్.